హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చాము. సో మా ఇంటి దేవుడు, మా కులదైవం అనమాట వీరభద్ర స్వామి. ఎవ్రీ ఇయర్ ఉగాది అప్పుడు బొంతపల్లిలో జాతర జరుగుతుంది. సో ఆ టైంలో నేను ఇంక మిస్ అయిపోయాను జాతరకి వెళ్ళడం. అందుకే ఇంకా ఇప్పుడు వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వచ్చాను. సో నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే వీరభద్ర స్వామికి శివునికి ఉన్న మధ్య సంబంధం ఏంటి, అసలు వీరభద్ర స్వామి ఎలా పుడతాడు అనేసి. సో దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు సతీదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది. సో ఆ అగ్ని ప్రవేశం చేయడం శివునికి అసలు ఇష్టం లేదు. చాలా బాధతోని కోపంతోని శివుని దగ్గర ఉన్న జటాజూటం అనేది కింద పడేస్తాడనమాట. సో శివునికి హెయిర్స్ అంటే కుర్రలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. సో ఆ కుర్రలు కూడా భూమిని తాకడం వలన వెంటనే వీరభద్ర స్వామి జన్మిస్తాడు. సో అప్పటికే శివుడు చాలా కోపంలో ఉన్నాడు. సో వీరభద్ర స్వామి జన్మించడము, అందుకని వీరభద్ర స్వామి కూడా చాలా ఉగ్ర రూపంతో మనకు దర్శనమిస్తాడు. సో అలా వీరభద్ర స్వామి పుట్టిన వెంటనే ఇంకా శివుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట వీరభద్ర స్వామికి. సో దక్షయజ్ఞం జరుగుతుంది కదా, సో ఆ దక్షయజ్ఞాన్ని నువ్వు భగ్నం చేసిరా అని చెప్పేసి ఇంకా వీరభద్ర స్వామికి ఆజ్ఞాపిస్తే ఇంకా వీరభద్ర స్వామి శివుని పైన చాలా ప్రేమతోని ఇంకా దక్షయజ్ఞానికి వెళ్ళి సో దక్షయజ్ఞాన్ని కూడా ఇంకా భగ్నం చేసేసి వస్తాడనమాట. సో మనం ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళినప్పుడు శ్రీశైలం సరౌండింగ్లో మనకు వీరభద్ర స్వామి కనపడతాడు. సో ఎందుకంటే శ్రీశైలానికి క్షేత్రపాలకుడిగా కూడా వీరభద్ర స్వామి అక్కడ ఉంటాడు. సో వీరభద్ర స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. సో మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా వెంటనే మనకు వీరభద్ర స్వామిని మొక్కిన వెంటనే మనకు అన్నీ కూడా